వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం కొడాలి నాని గురించి. కొడాలి గాయబ్. ఈరోజు కొడాలి నాని ఎక్కడ? వైఎస్ఆర్సీపీ నుంచి చాలామందికి ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ ఉంది. యాక్చువల్గా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ అంటే ఏ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తేనో, ఏమైనా ఇష్యూస్ని ఫైట్ చేస్తూ ప్రజల తరపున నిల్చుంటేనో, వాళ్ళ తరపున వాయిస్ వినిపిస్తేనో ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ వస్తుంది అగ్రెసివ్గా పనిచేసే నేతలకి ఇష్యూస్ బేస్గా. కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటప్పటికి ఫైర్ బ్రాండ్ అనే పదానికి ఒక అర్థాన్నే మార్చేశారు. బట్ వైఎస్ఆర్సీపీ యాంగిల్లో ఫైర్ బ్రాండ్స్ అంటే కేవలం బూతులు తిట్టే నేతలు మాత్రమే. తమ ఎదుట ఉన్న ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళ స్థాయి అయినా సరే, వాళ్ళు ముఖ్యమంత్రులైనా, మాజీలైనా, తాజాలైనా, మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, వాళ్ళని బూతులు తిడితే మాత్రమే అది ఫైర్ బ్రాండ్స్ కింద లెక్క. వైఎస్ఆర్సీపీలో వాళ్ళకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్, వాళ్ళకు ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ వచ్చింది గత 5 ఏళ్ల కాలంలో, పర్టికులర్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో. అలాంటి ఫైర్ బ్రాండ్స్ కోలోకి వచ్చే ఒక వ్యక్తి, వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కోలోకి వచ్చే ఒక వ్యక్తి కొడాలి నాని. అలాంటి కొడాలి నాని ఈరోజున రిజల్ట్స్ తర్వాత, ప్రత్యేకించి మొన్నటి ఎన్నికల్లో ఆయన గుడివాడ నుంచి ఓడిపోయిన తర్వాత ఎక్కడా కూడా కొడాలి నాని పెద్దగా కనిపించట్లేదు. మాటకు ముందు ఆయన మీడియాకి లేనిది అసలు ఆల్మోస్ట్ కొడాలి నాని గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే కొడాలి నాని మాట్లాడిన రోజులు ఏంటి అనేది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 365 రోజుల్లో ఒక 5-6 రోజులు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చిండ్రు. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఏ విషయం బయటికి చెప్పాలన్నా, ఎప్పుడు పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడునో, లోకేష్నో తిట్టాలన్నా, అది సందర్భమైనా అసందర్భమైన, అసలు ఇష్యూ ఉన్నా ఇష్యూ లేకున్నా, సమస్య మీద స్పందించాల్సిన అవసరం లేకపోయినా కొడాలి నాని మాత్రం ముందుండేవాళ్ళు. కొన్ని వేల సార్లు కొడాలి నాని మీడియాతో మాట్లాడుంటారు. కొన్ని వేల బూతుల్ని జనం మీదకి వదులుంటారు. ఆ స్థాయిలో బూతులు మంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ అలాంటి కొడాలి నాని ఒక్కసారిగా సప్రెస్ అయ్యారు ఒక్క ఓటమితో. ఇక తన భవిష్యత్తు ఏంటనే ఒక అంధకారంలో ఆయన ఉన్నారని అనుకోవాలి. అందుకే ఈరోజు టీడీపీ అభిమానులంతా కూడా సోషల్ మీడియా వేదికగా కొడాలి నాని పేరుని ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటు వంశీతో పాటు కలిపి. అసలు కొడాలి నాని ఎక్కడున్నారు, ఎందుకు మాయమయ్యారు, ఇన్ని సవాళ్లు చేసిన కొడాలి నాని పరిస్థితి ఏంటి అని కూడా ఈరోజు వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి. ఏకంగా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు టీడీపీ అభిమానులు కానీ, ఆయన ప్రత్యర్థులు కానీ. ఆ స్థాయిలో ఈయన చేసుకున్న సెల్ఫ్ గోల్సే ఈరోజు అతనికి ఇట్లాంటి విపరీత పరిణామాలు ఎదుర్కోవడానికి కారణమయ్యాయంటే కూడా అతిశయోక్తి కాదు. మనకు తెలిసిందే, వరుసగా 4 సార్లు కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. 2004లో ఆయన చంద్రబాబు నాయుడు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ సిఫారసు కారణంగా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అది సామాన్య కార్యకర్తే. అప్పుడు ఆయన కృష్ణా జిల్లా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సో అలాంటి కొడాలి నాని మొదటిసారి 4లో ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దాని 9లో కూడా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. 9లో కూడా గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అంటే గుడివాడని తన హోల్డ్లో పెట్టుకోవడంలో, తను నమ్ముకున్న క్యాడర్కి కొంతమేరకు సహాయపడడంలో కొడాలి నానికి అయితే పేరుంది. బట్ ఆ స్థాయిలో గుడివాడని తన కంచుకోటగా మార్చుకున్నారు. గుడివాడ అనేది అటు ఎన్టీఆర్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి కూడా కంచుకోటే. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే 9 తర్వాత 14 వచ్చేటప్పటికి అప్పుడు రాష్ట్ర విభజన పరిణామాలు కానీ, జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన తీరుతో కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. 14 నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలుచున్నారు. బట్ అది అసెంబ్లీ అయినా, బయట అయినా, ప్రెస్ మీట్ అయినా, లేకపోతే ఏదైతే బహిరంగ సభ అయినా, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు తిడతంలో, లోకేష్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని దారుణంగా అవమానించడంలో కొడాలి నాని ముందుండేవాళ్ళు. ఆ స్థాయిలో ఆయన చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత 2019లో కూడా కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. గుడివాడ ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు ఆయన. ఆ రోజు అవినాష్ లాంటి వాళ్ళని పెడితే చంద్రబాబు నాయుడు అవినాష్ కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన అవినాష్ కొద్ది రోజుల్లోనే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు కొడాలి నాని ఆధ్వర్యంలో. కొడాలి నాని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా కూడా బాధ్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన శాఖ కంటే అసలు తన పౌర సరఫరాల శాఖ అనేది చాలా అత్యున్నమైంది. వ్యవసాయం కానీ, పౌర సరఫరాలు కానీ, జలవనరులు కానీ ఇలాంటివి ఎప్పుడు ప్రజలకు చాలా చేరువలో ఉండే మంత్రి శాఖలు అవి. కానీ అలాంటి తన శాఖను కూడా పక్కన పెట్టి, తాను మంత్రిని అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి కొడాలి నాని వ్యవహరించిన తీరు మాత్రం నిజంగానే నా భూతం నా భవిష్యత్తు అనుకోవాలి. ఆ స్థాయిలో బూతులు మాట్లాడుతూ, అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా బూతులు మంత్రి అనే ఒక పదాన్ని ఎండర్స్ చేసుకున్నారు ఆయన. తనకు తాను అది ఒక బిరుదుగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. ఆ స్థాయిలో లోకేష్ని, ఆయన ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండేవాడంటే కొడాలి నానినే. సో ఈరోజు ఆ నోటి దురుసు కారణంగానే ఈరోజు ఓటమి పాలై తమ భవిష్యత్తు ఏంటో తెలియని ఒక అయోమయ స్థితిలో వీళ్ళంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో చూస్తే తనకన్నా చాలా జూనియర్ రాజకీయంగా వెనిగల రాము. అది కూడా స్థానికంగా ఆయన గుడివాడ మీద పెద్ద గ్రిప్ అయితే లేదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ.
సో లాస్ట్ మినిట్లో ఒక 1 ఇయర్ ముందు మాత్రమే ఆయన గుడివాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే ఒక అనుమానంతో 1 ఇయర్ ముందు వచ్చున్నారు. ఆయన పనితీరుకు మెచ్చి చంద్రబాబు నాయుడు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ అలాంటి ఒక జూనియర్ చేతిలోని తనకన్నా రాజకీయాల్లో చిన్నోడైన ఏదైతే ఆయన చేతిలోని వెనిగల రాము చేతిలో ఈరోజు ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, పార్టీ కూడా పూర్తి స్థాయిలో 11 సీట్లకే పరిమితం కావడం ఒక ఎత్తు. ఈరోజు అంతేకాదు తన సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఒక ఏహే భావాన్ని, ఒక తిరస్కరణ కూడా నాని గురయ్యారు, వంశీ గురయ్యారు. ఈరోజు ఆయన వెంట ఉన్న అనుచరులు కానీ, ఆయన వెంట ఉన్న ఆయన సామాజిక వర్గం కానీ ఆయన ఎక్కడ కూడా అంత పాజిటివ్గా తీసుకున్న పరిస్థితి లేదు. తాను ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు ఒకసారి తన ఇంటి ముందు ఏదైతే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా చాలా ఆవేదనగా బయటకు వచ్చి మాట్లాడారు. టీడీపీ నేతలు ధర్నా చేశారు ఆయన ఇంటి ముందు. ఆయన ఏదైతే గతంలో ఒక కమెంట్ చేశారు, ఎన్నికలు రిజల్ట్ రేపు ఉందనగా ఈరోజే చంద్రబాబు నాయుడు గెలిస్తే తాను మిషన్ తీసేసుకుంటా అంటూ మాట్లాడడం జరిగింది. ఇంకో వేరే ఛానల్తో మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉండిపోతానంటూ కూడా, ఆయన దగ్గరే పడుంటానంటూ కూడా మాట్లాడారు. అందుకే ఈరోజు టీడీపీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నాని బయటికి రావాలంటూ కూడా ఆయన ఇంటి ముందు ధర్నాలు చేసిన పరిస్థితి. ఈ దెబ్బకి బయటకు వచ్చి నాని మీడియాతో మాట్లాడారు. ఇంకా అంతేకాదు ఇక అప్పటి నుంచి కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కానీ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఈరోజు గుడివాడలో ఫ్లెక్సీలు పెడుతున్నారు, నాని బూట్ పాలిష్ చేయి చంద్రబాబు నాయుడుది ఎక్కడున్నావో రామని చెప్పేసి. సో నిజంగా ఈ కష్టం ఏ ప్రత్యర్థులకి రాకూడదు. గెలుపు ఓటములు సహజమే రాజకీయాల్లో. కానీ గత 5 ఏళ్లుగా విచ్చలవిడితనంగా వీళ్ళు వ్యవహరించిన తీరు అదే ఈరోజు వీళ్ళ కర్మరూపంలో తిరిగి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఈ పరిణామాల తర్వాత కొడాలి నాని కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్క రివ్యూలో మాత్రమే కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా కొడాలి నాని అటు గుడివాడలో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి రివ్యూలో కానీ పార్టీ తరపున ఏమైనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వాటిలో స్థానికంగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో కానీ లేరు. ఇక పూర్తిగా కొడాలి నాని రాజకీయాలకు చెక్ పెట్టినట్టే, రాజకీయాల నుంచి నిజంగానే ఆయన సన్యాసం తీసుకున్నట్లే అనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయనకు 2 అమ్మాయిలే కాబట్టి ఆయన తన అన్న కొడుకును కూడా ఈరోజు తన వారసుడుగా గతంలోనే అనౌన్స్ చేస్తున్నారు. సో ఈరోజు ఆ నోటి దురుసు కారణంగానే ఈరోజు ఓటమి పాలై తమ భవిష్యత్తు ఏంటో తెలియని ఒక అయోమయ స్థితిలో వీళ్ళంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో చూస్తే తనకన్నా చాలా జూనియర్ రాజకీయంగా వెనిగల రాము, అది కూడా స్థానికంగా ఆయన గుడివాడ మీద పెద్ద గ్రిప్ అయితే లేదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ. సో లాస్ట్ మినిట్లో ఒక 1 ఇయర్ ముందు మాత్రమే ఆయన గుడివాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే ఒక అనుమానంతో 1 ఇయర్ ముందు వచ్చున్నారు. ఆయన పనితీరుకు మెచ్చి చంద్రబాబు నాయుడు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ అలాంటి ఒక జూనియర్ చేతిలోని తనకన్నా రాజకీయాల్లో చిన్నోడైన ఏదైతే ఆయన చేతిలోని వెనిగల రాము చేతిలో ఈరోజు ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, పార్టీ కూడా పూర్తి స్థాయిలో 11 సీట్లకే పరిమితం కావడం ఒక ఎత్తు. ఈరోజు అంతేకాదు తన సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఒక ఏహే భావాన్ని, ఒక తిరస్కరణ కూడా నాని గురయ్యారు, వంశీ గురయ్యారు. ఈరోజు ఆయన వెంట ఉన్న అనుచరులు కానీ, ఆయన వెంట ఉన్న ఆయన సామాజిక వర్గం కానీ ఆయన ఎక్కడ కూడా అంత పాజిటివ్గా తీసుకున్న పరిస్థితి లేదు. తాను ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు ఒకసారి తన ఇంటి ముందు ఏదైతే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా చాలా ఆవేదనగా బయటకు వచ్చి మాట్లాడారు. టీడీపీ నేతలు ధర్నా చేశారు ఆయన ఇంటి ముందు. ఆయన ఏదైతే గతంలో ఒక కమెంట్ చేశారు, ఎన్నికలు రిజల్ట్ రేపు ఉందనగా ఈరోజే చంద్రబాబు నాయుడు గెలిస్తే తాను మిషన్ తీసేసుకుంటా అంటూ మాట్లాడడం జరిగింది. ఇంకో వేరే ఛానల్తో మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉండిపోతానంటూ కూడా, ఆయన దగ్గరే పడుంటానంటూ కూడా మాట్లాడారు. అందుకే ఈరోజు టీడీపీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నాని బయటికి రావాలంటూ కూడా ఆయన ఇంటి ముందు ధర్నాలు చేసిన పరిస్థితి. ఈ దెబ్బకి బయటకు వచ్చి నాని మీడియాతో మాట్లాడారు. ఇంకా అంతేకాదు ఇక అప్పటి నుంచి కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కానీ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఈరోజు గుడివాడలో ఫ్లెక్సీలు పెడుతున్నారు, నాని బూట్ పాలిష్ చేయి చంద్రబాబు నాయుడుది ఎక్కడున్నావో రామని చెప్పేసి. సో నిజంగా ఈ కష్టం ఏ ప్రత్యర్థులకి రాకూడదు. గెలుపు ఓటములు సహజమే రాజకీయాల్లో. కానీ గత 5 ఏళ్లుగా విచ్చలవిడితనంగా వీళ్ళు వ్యవహరించిన తీరు అదే ఈరోజు వీళ్ళ కర్మరూపంలో తిరిగి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఈ పరిణామాల తర్వాత కొడాలి నాని కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్క రివ్యూలో మాత్రమే కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా కొడాలి నాని అటు గుడివాడలో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి రివ్యూలో కానీ పార్టీ తరపున ఏమైనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వాటిలో స్థానికంగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో కానీ లేరు. ఇక పూర్తిగా కొడాలి నాని రాజకీయాలకు చెక్ పెట్టినట్టే, రాజకీయాల నుంచి నిజంగానే ఆయన సన్యాసం తీసుకున్నట్లే అనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయనకు 2 అమ్మాయిలే కాబట్టి ఆయన తన అన్న కొడుకును కూడా ఈరోజు తన వారసుడుగా గతంలోనే అనౌన్స్ చేస్తున్నారు. సో అందుకని ఈరోజు ఇక కొడాలి నాని పూర్తిగా తన రాజకీయ జీవితానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనే చర్చ జరుగుతోంది. బట్ సివిల్ సప్లై స్కామ్ విషయంలో మాత్రం ఈ రోజున ఆయన ఇన్వాల్వ్మెంట్ను టీడీపీ ప్రభుత్వం బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి కొడాలి నాని ఇప్పటికైనా బయటకు వచ్చి తన మీద వచ్చిన ఆరోపణలకు, తను చేసిన ఛాలెంజ్లకు ఎంతవరకు సమాధానం చెప్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.